ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటి అంటే, దేవుణ్ణి నమ్ముకున్నారా, దేవుణ్ణి తెలుసుకున్నారా? చెప్పండి. దేవుణ్ణి నమ్ముకున్నారా, దేవుణ్ణి తెలుసుకున్నారా? నమ్మడం వేరు, తెలుసుకోవడం వేరా అని ఆలోచిస్తే, నమ్మడమైనా ఒకటే, తెలుసుకోవడమైనా ఒకటే కదా బ్రదర్. ఇంకా నమ్మడం ఏంటి, తెలుసుకోవడం ఏంటి అని మీకు ఒక అనుమానం రావచ్చు. నమ్మడం వేరు, తెలుసుకోవడం వేరు. ఇక పోతే ఈ అంశంలోనికి వెళ్ళకంటే ముందు యేసుక్రీస్తు ఒక చక్కటి హెచ్చరిక చేసిన సంగతి ఒకటి మనం ఆలోచన చేద్దాం. మార్కు సువార్త 4:24 ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 4:24. మరియు మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటాడు యేసుక్రీస్తు. చూసారా? మరి మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, విన్నదంతా సత్యము కాదు అని చెప్తాడు యేసుక్రీస్తు. మెరిసేదంతా బంగారం కాదు, తెల్లనివన్నీ పాలు కాదు, ప్రతిదీ కూడా గుడ్డిగా నమ్మడానికి వీలు లేదు అంటాడు యేసుక్రీస్తు. జాగ్రత్తగా చూసుకోమన్నాడు కదా అంటే, మనము జాగ్రత్తగా ఏం చూసుకుంటున్నాం? బంగారం జాగ్రత్తగా దాచిపెట్టుకోవడం బీరువల, అది తెలుసు. లేదా డబ్బులు దాచిపెట్టుకోవడం తెలుసు. లేదా ఇంకొక వస్తువులు దాచిపెట్టుకోవడం జాగ్రత్తగా పాటిస్తాం బ్యాంకులో. అయినా యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, మరి మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, విన్నదంతా సత్యము కాదు. ప్రపంచంలో బోధించే బోధంతా కూడా సత్యము చెప్తున్నారన్న రూల్ ఏమి లేదు. అందులో అబద్ధం ఉంది, అందులో సత్యం ఉంది. అనేకమైన విధాలుగా ఈ రోజు యూట్యూబ్ వచ్చినాక ఎంతో చెడిపోయింది సమాజం. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్త పడుతున్నాం. మనము టాబ్లెట్ వేసుకున్న, ఒక టాబ్లెట్ వాడుతున్న విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటాం. అందులో డూప్లికేట్ ఉంది, ఒరిజినల్ ఉంది. పాలు కూడా ఎన్నో ఈరోజు డూప్లికేట్ పాలు తాగుతున్నాం. బంగారం కూడా ఆ మెసేజ్ అంతా కదా, బంగారం తెలుసుకుంటామా? దాన్ని ఆలోచించి 10 మంది చూపెట్టి వాడు గ్యారంటీ ఇస్తాడా లేదా చూసి తెచ్చుకుంటాం. పచ్చదన్న బంగారం కదా కాదు, అందులో డూప్లికేట్ ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా ఒరిజినల్ ఎలా అయితే వాడుతున్నామో, ప్రతిదీ ఎలా అయితే ఒరిజినల్ మనం వాడాలి అనుకుంటున్నాంలే, వాక్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్పే వ్యక్తిని చూడకండి. మీరు చెప్పే వ్యక్తిని చూస్తే మోసపోతాం. చెప్పే ఆ వాక్యము అలాగూ ఉండవు లేదు అని మీరు బైబిల్లో ప్రతి దినము చెక్ చేసుకోవాలి. మరి అందులో యేసుక్రీస్తు మరి మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా. చీకట్లో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళినా నాన్న అంటాం మన పిల్లలకు. ఎండ పడుతుంటే ఒక గొడుగు తీసుకుపోతాం, వర్షం పడుతుంటే ఒక గొడుగు తీసుకుపోతాం. ఇందులో జాగ్రత్త అన్న పదము పాటిస్తుంటాం. వాక్య విషయంలో ఎవరు చెప్పినా సరే, ఏదైనా బైబిల్లో నుంచే చెప్తారు కదా అని అనుకుంటే పొరపాటు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా వినాలి. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాక ఏమేమైతే ప్రాముఖ్యం ఉన్నాయో మన గల్లీకి సంబంధించినవి అవి చెప్తేనే వింటారు. ఊరన్నీ చెప్తే వినడు, బయటికి పంపించేస్తాడు. కాబట్టి వాక్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా మీరు జాగ్రత్తగా పాటించాలి, జాగ్రత్తగా వినాలి. బంగారం దాచుకున్నట్లు మరి వాక్యాన్ని ఎలా దాచుకుంటాం ప్రధాన అనొచ్చు. మీ హృదయం అనే పలకల్లో మీ ఆలోచనలు ఎక్కడైతే పుడతాయి లేదో అందులో మీరు భద్రంగా దాచుకోవాలి అన్నాడు యేసుక్రీస్తు. బంగారం దాచుకున్నట్లు, వజ్రాలు దాచుకున్నట్లు, డబ్బులు దాచుకున్నట్లు, పెంకులు ఉన్నట్లే మన హృదయం అనే ఇందులో దాచుకోవాలి దేవుని మాటలు. అప్పుడు మీరు బలవంతులు. ఇక చూద్దాం, దేవుణ్ణి నమ్ముకున్నారా, దేవుణ్ణి తెలుసుకున్నారా అని ఆలోచిస్తే
మూడు గుంపులుగా విభజిస్తే ప్రపంచంలో వ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా దేవుణ్ణి నమ్ముకున్నారా, దేవుణ్ణి తెలుసుకున్నారా అంటే ఎక్కువ శాతము దేవుణ్ణి నమ్ముకున్న వారే సమాజంలో కనిపిస్తున్నారు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఎవరైనా సరే, ఏ జాతి వాడైనా, తెల్లవాడైనా, నల్లవాడైనా, ఎవరైనా దేవుణ్ణి నమ్ముకున్నారంటే గుడ్డిగా దేవుడు ఉన్నాడని నమ్ముకున్న వారు చాలా మంది ఉన్నారు. ఆ దేవుడు ఎవరో తెలుసుకోలేకపోయారు. ప్రపంచంలో ఎంతమంది ఉన్నాయా ప్రజలంటే 800 కోట్ల మందిలో ఎక్కువ శాతము దేవుణ్ణి నమ్ముకున్న వారే ఉన్నారు. ఆ దేవుడు ఈ దేవుడు అనుకోకుండా మనం ఆలోచిస్తే దేవుడు ఉన్నాడు అని గుడ్డిగా నమ్ముకున్న వారు ఎందరో ఉన్నారు. ఇలా దేవుడు నమ్ముకున్న వారు ప్రతి మందిరానికి వెళ్ళడము, రావడము, వాళ్ళ ఇష్టమైన వారికి పూజించడము, ఇలా తిరిగి రావడం అనేది జరుగుతుంది మొదటి గుంపులో ఉన్న వారందరూ. కానీ ఆ దేవుడు ఎవరు, దేవునికున్న లక్షణాలు ఏంటి, దేవునికున్న ఆ మనసు ఏంటి అనేది తెలుసుకున్న వారు ఎవరు లేరు. అయితే దేవుణ్ణి నమ్ముకున్నారా, దేవుణ్ణి తెలుసుకున్నారా అంటే మనము కేవలము చాలా మట్టుకు ప్రపంచము దేవుణ్ణి నమ్ముకున్నారే తప్ప దేవుని గురించి, దేవుని మనసు గురించి తెలుసుకున్న వారు తక్కువ శాతం. ఇకపోతే మనము దేవుణ్ణి తెలుసుకోవడం వేరు, నమ్మడం వేరా అంటే కరెక్టుగా ఒక భూమి మనం కొంటున్నాం అనుకో, ఎవరైనా ఇది ఆ భూమి అమ్ముతే తీసుకుంటామా? మనం తీసుకుంటామా? తీసుకోలేము. ఆ భూమి ఎవరిది, ఎవరి పేరు మీద ఉంది, అది రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా అని తెలుసుకొని భూమి కొంటాం. ఒక బంగారం అయినా తెలుసుకొని కొంటాం, ఒక కార్ అయినా తెలుసుకొని కొంటాం. ఇప్పుడు సురేష్ బ్రదర్ ఉన్నాడు, ఆయనకు ఎవరో వచ్చి కారు నా పేరు మీద చేయమంటే చేస్తున్నాం. దానికి ఉన్న ఫోటోలో ఉన్న ఆ ఆర్సీ పైన ఎవరైతే ఉన్నారులే ఆయన రావాలి, ఆ కార్ తీసుకొని రావాలి, అమ్ముతే అప్పుడు ఆయన పేరు నుంచి ఈయన పేరు మీదకి మార్చబడుతుంది. అంటే గుడ్డిగా నమ్మి మనం ఏది కూడా తీసుకోము. మనం ఏదో ఒక పెళ్లికి పోయినాం, దూర ప్రాంతానికి పోయినాం, దూర బంధువులలో, అప్పుడే పరిచయమైన బంధువులలో ఎప్పుడైనా మనకు ఒక 50,000 అడిగితే మనం ఇస్తామా? అక్కడ ఎవరైతే మనకు పరిచయం ఉన్నారులే వాళ్ళకి తెలిసి అడుగుతాం. ఏమని? అరే పలానా వ్యక్తి నాకు ఒక 50,000 అడిగిండు, ఇవ్వాలా లేదా అని అంటాం. వాడు మంచివాడే, ఇచ్చేసి మన తిరిగి ఇస్తాడు. లేదా ఇచ్చినామనుకో ఇక తిరిగి తిరిగి చెప్పులు అడిగిపోవాలి తప్ప నీకు పైసలు రావాలని నటిస్తామా? అంటే ఒక 50,000 మనం ఇవ్వడానికి తెలుసుకొని ఇస్తున్నప్పుడు, ఒక కారు కొంటున్నప్పుడు ఎవరిదో అని తెలుసుకొని కొంటున్నప్పుడు, ఒక భూమి ఎవరి పేరు మీద ఉన్నదని తెలుసుకొని కొంటున్నప్పుడు, ఒక ప్లాట్ తెలుసుకొని కొంటున్నప్పుడు, మరి దేవుని నమ్ముకుంటున్నామన్న మనము ఆ దేవుని మనసు తెలుసుకోకపోతే వ్యర్థం. అదే రీతిగా దేవుడు అంటుడు ప్రపంచవ్యాప్తంగా తన పిల్లలను సృష్టించిన వీళ్ళందరిని కూడా నేను ఎవరినో తెలుసుకొని మీరు నమ్మండి అంటుండు దేవుడు. ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలు, పంటలు ఇవన్నీ కూడా ఎవరిచ్చిరు నీకు అలా ఆలోచించి దేవుడు ఏమంటాడు చూద్దాం ఒకసారి. కీర్తనలు 34:8. కీర్తనలు 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. చూసారా? చాలా దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. మీరు గుడ్డిగా నమ్మడం అవసరం లేదు. మీరు నా గురించి తెలుసుకొనుడి. ఈ ఆకాశాన్ని చూడు, సూర్యుని చూడు, చంద్రుని చూడు, ప్రకృతిని చూడు, ఈ పంటలు చూడు, భూమిని చూడు, ఇవన్నీ కలగజేసిన వాడను నేను. మీరు నన్ను రుచి చూసి తెలుసుకొనుడి అంటున్నాడు. ఆయన మనసు ఏంటో గుడ్డిగా ఎవరి
ఎవరిని కూడా నమ్మమని చెప్తలేడు దేవుడు. రుచి చూసి తెలుసుకోమంటాడు. ఇప్పుడు మనం పండ్ల దుకాణానికి వెళ్తాం, మామిడి పండ్లు తీసుకున్న సీజన్ లో వెళ్తాం అనుకో, మామిడి పండ్లు రుచి చూసి కొంటామా లేకపోతే వాడు చెప్పినే తీసుకొని వస్తామమ్మా? రుచి చూసి వాడు ఒక పచ్చ కోసి మనకు ఇవ్వడం జరుగుతుంది. ఒక నచ్చింది అనుకో, 1 కిలో తీసుకున్నాడు, 2 కిలోలు తెచ్చుకోండి. పుట్టిగా వాడి మీద ఏ అచ్చాయ్ ఏ బోట్ మిఠాయి అంటే తీసుకొని వస్తామా? తీసుకురా. తీసుకొస్తే ఏమైతుంది? అది పడేయబడుతుంది. అంటే ఒక పండు నువ్వు రుచి చూసి తెలుసుకుంటున్నావు కాబట్టి దేవుణ్ణి కూడా రుచి చూసి తెలుసుకోమంటుండు. నిన్ను ఎలా చేశాను, నిన్ను ఎలా తయారు చేశాను, తల్లి గర్భంలో 9 నెలలు ఆ ఉమ్మ నీరులో నిన్ను నిర్మాణం చేసి అక్కడ గాలిని పంపించి నిన్ను ఎలా కాపాడిన 9 నెలలు. బయటికి వచ్చిన తర్వాత వేరు, లోపల ఉండగా తల్లి గర్భంలో ఉండగా పిండం పెరుగుతున్న సమయంలో దేవుడు నీకు అక్కడ కాపాడిన విధానం నీకు తెలుసా? అది ఒకసారి ఆలోచించు. నువ్వు తల్లి నవమాసాలు మోస్తుంది తప్ప లోపల ఏం జరుగుతుందో తల్లికి అసలే తెలియదు. మగపిల్లవాడ ఆడపిల్ల అనేది తెలియలేదే తల్లికి తెలియదు. ఇప్పుడు లేటెస్ట్ గా సైన్స్ వచ్చింది కాబట్టి చెప్పడం జరుగుతుంది. అది కూడా కష్టంతో, అది కూడా కేసు అవుతుంది అలా చెప్తే. కాబట్టి అక్కడ తల్లి 9 మాసాలు మోసినందుకే తల్లి ప్రేమ గొప్పదంటే చేసిన ప్రేమ ఎలాంటిది? ఇంకా మోసిన ప్రేమనే గొప్పదంటే చేసిన ప్రేమ ఇంకా అంతకన్నా గొప్పది. చేసింది కాక ప్రాణం పెట్టిన ప్రేమ అంతకన్నా గొప్పది. కాబట్టి మొదటి గుంపులో వీళ్ళందరూ కూడా దేవుని నమ్ముకున్నారే గాని ఆ దేవుడు ఎవరో తెలుసుకోక గుడ్డిగా నమ్మిన వారే ఉన్నారు. దేవుడు ఏమంటుండంటే, ఇదిగో చూడు ఈ చక్కటి ఆకారాన్ని నిన్ను ఎలా ఇచ్చాను, నువ్వు పుట్టక ముందే ఆహారం ఏ రోజైనా మనం అడిగి పెట్టినామా? అరటిపండ్లు ప్రకృతిలో మీరు అడగక ముందే మీ అక్కర్లేంటో నాకు తెలుసు అన్నాడు. అంటే అడగక ముందే మన ఆకలి ఎరిగిన దేవుడు అడగక ముందే ప్రకృతిలో కొన్ని ఆపిళ్ళు, కొన్ని జామ పండ్లు, కొన్ని అరటి పండ్లు ఇలా ఆలోచించుకోకుంటే ఎన్నో వందల రకాల పండ్లు, 200 పైగా అరటి పండ్లు ఉన్నాయి. ఈరోజు 2000 పైగా మరి మామిడి పండ్లు ఉన్నాయి. దేవుడు ఇవన్నీ నీకు అడిగే పెట్టాడా? లేదు కదా. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి, చాలా ప్రేమించి ఇవన్నీ కూడా ఇచ్చిండు. మొదటి గుంపులో ఉన్న వారందరూ కూడా కేవలం నమ్ముకున్నారే తప్ప దేవుడు ఎవరో తెలుసుకోలేదు. ఇక 2వ గ్రూపులో ఉన్న వారందరూ కూడా ఎందు గురించి నమ్ముకున్నారంటే, మేము దేవుణ్ణి ఎందు గురించి నమ్ముకున్నామని అంటే, మాకు అప్పులు పోయాయని కొందరు నమ్ముకున్నారు, మాకు రోగాలు పోయాయని మరికొందరు నమ్ముకున్నారు, మాకు చాలా రోజులు తిరగంగా మాకు పిల్లలు పుట్టలే బ్రదర్, అందు గురించే దేవుణ్ణి నమ్ముకున్నాను. మా పిల్లలు పరీక్షలో మంచి మార్కులు వచ్చినాయి, అందు గురించి నేను నమ్ముకున్నానని ఎవరిస్తులు కూడా చెప్తుంటారు. అంటే మంచి ఇల్లు కట్టుకున్నానని కొందరు నమ్ముకున్నారు, అప్పులు పోయాయని మరికొందరు నమ్ముకున్నారు, రోగం పోయిందని మరికొందరు నమ్ముకున్నారు, పిల్లలు పుట్టిందని మరికొందరు నమ్ముకున్నారు. ఇప్పుడు నేను అడుగుతా, పిల్లలు లేకపోతే ఒకవేళ దేవుడు అవసరం లేదా? పిల్లలు లేకపోతే దేవుడు అవసరం లేదా? పిల్లలు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వలేడు నీకు. అయినంత మాత్రం దేవుడు అవసరం లేదా? నీకు పరలోకం అవసరం లేదా? అంటే పరీక్షలు నువ్వు పాస్ కాకపోతే దేవుడు అవసరం లేదా? దేవుడు నీకు మేలైనా కీడైనా ఎక్కడి నుంచి? ఆయన దగ్గర నుంచి వస్తుంది కదా. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నారా తెలుసుకున్నారా అంటే మనం అందరం కూడా ఆయన అవసరాలకే నమ్ముకున్నాం తప్ప నిజంగా దేవుని మనసు ఎరిగి
నమ్ముకున్న వారు అతి కొద్ది మంది మాత్రమే. చూద్దాం ఒకసారి. ఆ అవసరానికి నమ్ముకుంటే, మన అప్పుల గురించి, మన రోగం గురించి నమ్ముకుంటే దేవుడు ఏమంటాడో చూద్దాం. 1 కొరింథీ అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ 15:19. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించబడిన మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. చూసారా, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షింపబడిన వాళ్ళమైతే లోకంలో ఉన్న వారి అందరికంటే కూడా దరిద్రము అంటూ దేవుడు. అంటే నీ రోగం గురించి, నీ అప్పుల గురించి, నీ పెళ్లి గురించి, నీ పిల్లల గురించి, దీని గురించి నువ్వు దేవుని నమ్ముకోవడం కాదు. దేవుని నమ్ముకోవాలి అంటే యథార్థమైన మనసుతో దేవుని నమ్ముకోవాలి. వినడం వలన విశ్వాసం కలగాలి. పోనీ ఇవన్నీ జరిగిన తర్వాతనైనా దేవుని నమ్ముకున్న సంతోషమే. ఆ నమ్ముకున్న దేవుడు ఎవరో, ఆయన మనసు ఏంటో, ఆయన ఏం చెయ్యమన్నాడో ఏ రోజైనా తెలుసుకున్నారా? 20 ఏళ్ళు అవుతుంది బ్రదర్, మా భార్య మనసు నాకే ఇంకా తెలుస్తలేదు అంటున్నాం. 30 ఏళ్ళు అవుతుంది బ్రదర్, ఇంకా నా భార్య నాకు ఇంకా అర్థమైతలేదు, మన భర్త అర్థమైతలేదు. దేవుడు ఎట్లా అర్థమయ్యాడు నీకు? కాబట్టి మన రోగం గురించి, మన అప్పుల గురించి, మన ఆస్తుల గురించి, ఇవన్నిటి గురించి దేవుని నమ్ముకుంటే చాలా వ్యర్థము అంటాడు జీవితం. ఎందుకంటే అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఏది కూడా భూమి పైన మనం తీసుకొని పోలేము. అందరికి తెలిసి మాట, అందరికి తెలిసిన, అందరు పాటించేది ఏదంటే అందరు సంపాదించుకోవాలి, అందరు సంపాదించుకోవాలి, అందరూ ఆయన జీవించాలి, చనిపోవాలి. ఏమి తినాలి, ఏమి త్రాగుదుమో అని అనుకొని ఎదురువాడ ఈ రాత్రిని ప్రాణాన్ని అడిగితే ఇదంతా ఆస్తి ఎక్కడ పోతుందంటే ఎక్కడ పోతున్నాము చెప్పడానికి రాదు. మన ఆస్తి భూకంపాలు వస్తున్నాయి, ఇప్పుడు సునామీలు వస్తున్నాయి ఎక్కడెక్కడ. మన పిల్లలు మన ఆస్తులు అనుభవిస్తారన్న రూల్ ఏమీ లేదు. ఎందుకు తెలుసా? భూకంపాలు వచ్చినాయి అనుకో ఏమన్నా మెలుగుతుందా? ఏమి మెలిగదు, అందరు కూడా పోతారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకో, వాడిస్తారా? ఆ బ్యాంకు కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి పర్మనెంట్ స్థలము, పర్మనెంట్ గ్యారంటీ. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు, పరలోకమందు మీ కొరకు ధనాన్ని కూర్చుకో అన్నాడు దేవుడు. అక్కడ కూర్చుకోమని ఆయన చెప్తే అందరు కూడా ఇక్కడ కూర్చుకుంటున్నారు. ఓకే, మనకి ఇక్కడ బ్రతకడానికి ఇల్లు కావాలి, బ్రతకడానికి తిరగడానికి ఒక కార్ కావాలి, ఇవన్నీ కూడా అవసరం. ఇంతకు మించి ఏది కూడా అవసరం లేదు మనిషికి. కాబట్టి ఇవన్నీ మనం పాటిస్తున్నాం. వీటి మీదనే మనసు పెట్టుకుంటే, దేవునికి 24 గంటలు అడుక్కుంటూ కూర్చుంటే మనము దేవుని మనసు ఎలా తెలుస్తుంది? దేవునికి ఉన్న ఆలోచనలు ఏంటి? దేవుడు ఎంతో బాధల్లో, ఎంతో ఆవేదనలో, పరలోకంలో నిత్యం మన కొరకు ప్రార్థన చేస్తున్న ఆ దేవునికి మనం ఏమి మిగిలిస్తున్నాము? చివరికి కన్నీలే తప్ప. కాబట్టి మనం నమ్మడానికి ఎలా నమ్మాలి అంటే, యేసుక్రీస్తు నా సొంత రక్షకునిగా అంగీకరించిన ఎందుకోసం తెలుసా? ఆయన నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి నాకున్న పాప భారాన్ని తొలగించినందుకు పరలోకానికి ఇవ్వబోతుంది. కాబట్టి నేను ఇదిగో యేసుక్రీస్తుని నమ్ముకున్నాని గొప్ప సాక్ష్యం కలిగి మనము జీవించాలి. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నారా, తెలుసుకున్నారా అని ఆలోచిస్తే, నమ్ముకున్నవారు మధ్యలో వదిలేస్తారు, తెలుసుకున్నవారు అంతం వరకు సహిస్తారు. చూసారా? నమ్ముకున్న వారేమో మధ్యన వదిలేస్తారు, తెలుసుకున్న వారు చివరి వరకు ఉంటారు. చూద్దాం ఒకసారి. అలా యేసు ప్రభు శిష్యుల్లో కూడా అనేకులు కూడా వదిలేసారు. లూకాసువార్త 10:17. లూకాసువార్త 10:17. ఇక్కడ యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు చెప్తున్నారు? ఆ 70 మంది శిష్యులు
సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవని చెప్పగా. చూసారా ఆగమం. యేసుక్రీస్తు ఒక చోట ఉన్నాడు, శిష్యులందరూ పరుగున వచ్చిండ్రు. వచ్చి, ప్రభువా, నీ నామం పేరిట మాకు దయ్యములు కూడా లోబడుతున్నాయి, మేము ఎన్నో అద్భుతాలు చేస్తున్నాము అని సంతోషంతో యేసుక్రీస్తుని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాలి? శబాష్, అంతటి వరకు మీరు ఎదిగినరా, ఓకే, మీరు వల్ల నమ్మకమైన దాసులా అని అనాలే లెక్కకైతే. అసలు యేసుక్రీస్తు ఏమంటుడు? అసలు వచ్చేసిండు మీకు విడగొట్టడానికి. చదవము. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని. చూసారా, యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ మాట చెప్పగానే వీళ్ళ పని అయిపోయింది. యేసు ప్రభుకు ఎంతమంది శిష్యులంటే అనేకమైన శిష్యులు ఉన్నారు యేసు ప్రభుకు. ఆ లెక్కింపబడిన వారు ఎంతమంది అంటే 70 మంది శిష్యులు. ఆ 70 మందిలో మరి ఎందరు మైనస్ అయిపోయిండ్రు? ఇక్కడ మీకు దయ్యములు లోబడుతున్నాయని, అద్భుతాలు జరుగుతున్నాయని, రోగం పోయిందని మీరు ఇలా నమ్ముకుంటే మోసపోతారు. ఈరోజు రోగం వస్తుంది, రేపు పోతుంది. ఈరోజు దయ్యం పడుతుంది, మళ్ళా రేపు పోతుంది. ఈరోజు అప్పులైతే మళ్ళా రేపు పోతాయి. కాబట్టి వీటి గురించి మీ లోక సంబంధమైన వాటి మీద మీరు మనసుంచుకోక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుమని వారితో చెప్పాను. చూసారా, దయ్యంలో మీరు లోబడుతున్నాయని మీరు సంతోషించకండి. ఇదిగో పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నవని సంతోషించుమని చెప్పాడు. అయితే పరలోకమందు మన పేర్లు ముఖ్యమా, ఇక్కడ దయ్యాలు కూడా ముఖ్యమా? చెప్పండి. పరలోకంలో మన పేర్లు ఉండాలి. మన పేర్లు రాయబడినవి చాలా గొప్పవి. దయ్యాలు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి, రోగాలు వస్తుంటాయి, వాతావరణం బట్టి ఇవన్నీ కూడా వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. దీని మీద మనసు కాదు, ప్రభు మనసు ఎరిగి మా ప్రభు మనసు తెలుసుకొని మనము జీవించాలి. ఇప్పుడు యేసు ప్రభువు శిష్యులలో ఎంతమంది మైనస్ అయిపోయిండ్రని మనం ఆలోచిస్తే 12 మంది మిగిలిండ్రు, మిగతా అందరూ కూడా వెళ్ళిపోయారు. యోహాను సువార్త 66 చూద్దాం ఒకసారి. 6:66. యోహాను సువార్త 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. చూసారా, ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వీళ్ళు వెళ్ళిపోయిండ్రో మరి ఎప్పుడు కూడా యేసు ప్రభు దారిలోనికి రాలేరు, ఆయన వెంబడింపలేరంట. మరి ఉన్నారు 12 మంది. 70 మందిలా 12 మందే ఉన్నారంటే ఎంతమంది మైనస్ అయినారమ్మా? 58 మంది. 58 మంది మైనస్ అయిపోయింది. చూసారా, అపవాది ఒకేసారి సంఖ్య ఆకాశం నుంచి మెరుపు వల్లే వచ్చిండులే, ఒకేసారి అందరినీ కూడా ఇదిగో వాని వైపు తిప్పేసుకున్నాడు. కాబట్టి ఈ రోజు మనము నమ్ముకుంటున్నాము అన్నవారు ఎంతమంది దేవుని రాజ్యానికి వెళుతారు, దేవుని రాజ్యానికి వెళ్ళరు అంటే మనము స్థిరంగా నిలబడాలి. దేవుని మనసు ఏంటో తెలుసుకొని నిలబడితే అప్పుడు మనం అందరం కూడా గొప్పవారము. వీళ్ళందరూ కూడా మధ్యన వచ్చిన వాళ్ళు మధ్యన వెళ్ళిపోయారు. స్థిరంగా ఉన్నవారు 12 మందిలో చివరి వరకు యూద కూడా తప్పిపోయాడు. ఆ తర్వాత 11 మంది మాత్రమే మిగిలిండ్రు. ఆ 11 మంది ద్వారానే మనం ఇక్కడ దాకా భారతదేశానికి సువార్త వచ్చిందంటే ఆ దేశాలలో ఈ 11 మంది ద్వారానే సువార్త అనేది రావడం జరిగింది. వాళ్ళ ద్వారా మిషనరీలు నేర్చుకున్నారు, వాళ్ళ ద్వారా మన దగ్గరికి ఇక్కడ జైనాబాద్కు గాఢం ద్వారా రావడం జరిగింది. వాళ్ళ పరిచర్య ఎలాంటిదంటే వాళ్ళు మొత్తం ప్రభు మనసు రుచి చూసి తెలుసుకున్నవారు. ఈ మిషనరీలో ఎవరైతే ఉన్నారులే గాఢం దొర లాంటి వారు గొప్ప గొప్ప నాయకులు సేవ చేసిన వాళ్ళు, వాళ్ళ గొప్ప సేవ. కాబట్టి అందుగురించి మెథడిస్ట్ నేటికి
కొనసాగుతుంది ఆ దేశాలలో అంటే వాళ్ళ సేవ చాలా గొప్పది. వీళ్ళు కష్టంతో కట్టుకున్న సంఘాలు ఇవన్నీ ఎవరో ఇచ్చినవి కావు. ఇక చూస్తే నమ్ముకున్నవారు విడవబడతారు, తెలుసుకున్నవారు చివరి వరకు ఉంటారు. అలా ఇంకా ఎవరైనా నమ్ముకొని తెలుసుకొని విడవబడ్డారా అని ఆలోచిస్తే ఒకసారి చూద్దాం. లూకాసు వార్త యోబు 2:9. యోబు 2:9. యోబు 2:9. అతని భార్య వచ్చి నువ్వు ఇంకా యథార్థలను వదులకుందువా అని దేవుని దూషించి మరణము కమ్మనెను. చూసారా? ఎవరమైనా ఎవరు? యోబు భార్య ఏమంటుంది? యోబు దగ్గరికి వచ్చి నువ్వు ఇంకా యథార్థతను వదలకుందువా అన్నాడు. అంటే ఇక్కడ యోబేమో చాలా నీతిమంతుడుగా ఉంటుండు, ధనవంతుడుగా ఉంటుండు, మరి ఆస్తి పరుడుగా ఉంటుండు. ఆయనకున్నదంతా కూడా చాలా గొప్పగా బ్రతికినట్లు మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం చదవండి ఒకసారి. బూదు దేశమందు యూదు దేశమందు గొప్ప మనుషుడు ఉండేను. ఆయనకు 7 కుమారులు, ఆయనకు 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 గాడిదలు, చూసారా? ఇతని కన్నా గొప్పవాడు ఎవరు కూడా లేరు. 7,000 గొర్రెలు అంటే సామాన్య మాట కాదు. ఒక్క గొర్రె 10,000 లెక్క ఈరోజు చేసిన కోట్లలో వెళ్ళిపోతుంది. గుర్రాలు కూడా కోట్లలో వెళ్ళిపోతుంది. అసలు ఇది క్యాలిక్యులేటర్ తీసుకొని ఒకవేళ లెక్క చేసుకుంటూ పోతే యోబుకు ఆస్తి ఎంత ఉంది? 7,000 గొర్రెలు ఒక 10,000 కొట్టి చూడండి ఎన్ని కోట్లు అవుతారో మీకు తెలుస్తుంది. అలాంటి గుర్రాలు, ఆయన దగ్గర బంగారం ఉంది, ఎండి ఉంది, భూమి ఉంది. ఇవి గురించి చెప్పలేడు దేవుడు. కేవలము గుర్రాల గురించి, అక్కడ ఉన్న గొర్రెల గురించి మాత్రమే చెప్పడం జరిగింది. అంతే తప్ప ఆయనకున్న ఆస్తి ఇంకా కూడా చెప్పలేడు దేవుడు. అలాంటి గొప్ప దేవుడు ఆయన బ్రతుకుతున్న సమయంలో అపవాది వచ్చి దేవుడితో ఒక షరతు తీసుకొని వెళ్ళి, నువ్వు యోబుకు బహుగా దీవించినావు, ఆశ్రదించినావు, అతని వంటి వాడు గొప్పవాడు ఎవడు లేడు. నువ్వు ఆయన చెయ్యి ఒకసారి ఆయన పక్కన పెట్టు, అతని మీద నుంచి నేను చూసుకుంటా అంటాడే. ఆయనకున్న ఆస్తి అంతా కూడా పోయింది. కేవలం ఒట్టి శరీరముకు మళ్ళా రోగంతో బాధపడుతున్నాడు. ఇందులో ఒకరు తెలుసుకున్న వారు ఉన్నారు, ఒకరు నమ్ముకున్న వారు ఉన్నారు. యోబేమో దేవుని మనసు తెలుసుకున్నాడు. యోబు భార్య ఏమో కాలి నమ్ముకుంది కాబట్టి ఆమె నమ్మలేదు దేవునికి సరిగా. నీ జీవితంలో నా జీవితంలో కూడా అంతే. భార్య భర్తలు అనగానే ఎలా ఉండాలి? చావు మనల్ని విడబాబు వరకు మీరిద్దరు కూడా ఒక్కటే ఉండాలి. మన అన్ని ఆస్తి ఉన్నప్పుడు, అంత బంగారం ఉన్నప్పుడు, అందరు ఉన్నప్పుడు, మన హాయిగా జీవించి హాయిగా వెళ్ళిపోయినప్పుడు, లేనప్పుడు మాత్రము ఈయన దగ్గరికి వచ్చి ఇదిగో నువ్వు ఇంకా యథార్థతను వదలకుందువా, ఇదిగో దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. ఇందులో చనిపో అంటే అయిపోతుండే కదా, మనల్ని దేవుడిని ఎందుకు దూషించమంటుంది చెప్పండి? చూసారా? దేవుణ్ణి దూషించి చనిపో అంటుంది. చాలా తప్పు మాట్లాడుతుంది. కాబట్టి దేవుడు యోబుకు మంచి ఆలోచన తెలుసుకున్నాడు కాబట్టి యోబు ఎక్కడ కూడా పడిపోలేడు. ఇప్పుడు చదవమ్మా యోబు
2:9 చదవండి. మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మేలు అనుభవించితివా? చూసారా, దేవుని దగ్గర నుంచి మేలైనా వస్తుంది, కీడైనా వస్తుంది, నష్టమైనా వస్తుంది, లాభమైనా వస్తుంది. మనం నష్టం ఉన్నప్పుడు ఎలా ఉండాలో, కష్టం ఉన్నప్పుడు అలానే ఉండాలి అని చెప్తున్నాడు. కానీ యోబు భార్య ఇంకా నువ్వు యథార్థతను వదలకుందువా అని అన్నాడంటే, యథార్థతను దేవుని గురించి ఎవరు వదిలిపెట్టింది? ఇక్కడ యోబు భార్య వదిలిపెట్టింది కాబట్టే ఇంకా వదలకుందువా అంటుంది. కాబట్టి మన జీవితంలో దేవుని గురించి మనము తెలుసుకున్న తర్వాత, నమ్మి బాప్తిసం పొందిన తర్వాత, ఆ దేవుని ఉన్న అన్ని కూడా అనుభవిస్తూ, దేవుడున్న ఆ గాలి, చెట్లు, ప్రకృతి ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూ దేవుణ్ణి నమ్మకపోతే, దేవుణ్ణి తెలుసుకోకపోతే చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. మనం దేవుణ్ణి నమ్ముకొని అన్ని తెలిసి తప్పు పనులు చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా మనుషులందరూ? నరకానికి. నరకం అంటే చాలా చిన్న ఆటన. నరకం అంటే చాలా భయంకరమైన లోకము. అగ్ని ఆరదు, పురుగు చావదు. రాత్రంతా కూడా పండ్లు కొరకాలి, దినమంతా కూడా ఏడవాలి. నరకం అంటే చాలా మట్టుకు ఏమంటున్నారు? రాత్రి కరెంట్ పోయింది బ్రదర్, అందరూ మరి మీలాంటి వాళ్ళందరూ తెల్లారి మాట్లాడుతున్నారంట. రాత్రంతా కూడా నిద్రపోనీలేవు దోమలు మాకు నరకాన్ని చూపించినాయి అంటున్నారు. అంటే నరకం అంటే ఎలా అనుకున్నారు? ఒక దొమ్మ కాటే నరకం అనుకున్నారా? కాదు కదా. మేము రాత్రంతా నిద్రపోలేము, దోమల ద్వారా మాకు నరకాన్ని చూపించినాయి. అవి చెవు దగ్గర వచ్చి ఎలాంటి శబ్దం ఇస్తాయమ్మా? ఆ శబ్దం చాలా భయంకరమైన శబ్దం ఉంటేనే చిన్నగా అన్నప్పుడు మనకు నిద్ర రాదు, చాలా కష్టం. అది భయంకరమైన శబ్దం దోమది. ఆ దోమ శబ్దమే మనం తట్టుకోలేకపోతే అక్కడ అల్లర్లు, గొడవలు, కేకలు, భయంకరమైన పాతాళంలో నిత్యమే మండుచున్న వాళ్ళ మంటలను చూసి మనం అక్కడ పోతే తట్టుకోగలమా? ఇప్పుడే ఏదైనా ఒక మనం బయట ఒక కార్లో వస్తున్నప్పుడు, బైక్ మీద వస్తున్నప్పుడు, అబ్బాబా దీని నుంచి బయటపడాలంటే పెద్ద ప్రాబ్లం ఉంది, నరకం నుంచి బయటపడ్డట్టు ఉంది అనుకుంటాం. ట్రాఫిక్ ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ అయితే, ఎక్కడైనా ట్రాఫిక్, ఎక్కడ గుంతలు గడ్డలు, ఎక్కడైనా ఇప్పుడు మొన్న 12:30కి అవ్వాల్సిన పెళ్లి 4:30కి అయింది. అక్కడ ఆగిపోయిన బస్సు. వాళ్ళు ఇంతంత బాధపడలేదు. అంటే లోకరీతిగా చూస్తేనే ఒకసారి కాలిపోయిన వారి గురించి హాస్పిటల్ వెళ్తే తెలుస్తుంది వాళ్ళకున్న బాధ ఏంటో. హాయిగా ఉన్న మనం అందరూ కూడా తెలియదు. వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఏమంటారు తెలుసా? నర్సులను పిలిచి, కాలిపోయిన వాళ్ళు మాకు ఏదైనా ఒక ఇంజెక్షన్ ఇచ్చి చంపేయు. ఈ బాధ మేము తట్టుకోలేకపోతున్నాము, ఈ చాలా బాధ ఉంది, ఏదైనా కొంచెం విషమైన ఇచ్చి మాకు చంపేయండి అంటారు. అంటే కాలబెట్టుకున్న వాడు ఎంత భయంకరమైన బాధ భరిస్తాడో అంతకన్నా 1000 రెట్లు మరి నరకములో ధనవంతుడు బాధపడుతున్నట. ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు హాయిగా సుఖించిండు, ఆనందించిండు, అంతా చేసిండు. ధనవంతుడు రోజులు ఏమున్నాయమ్మా? ధనవంతుడు బహుగా సుఖించుచుండేనన్నది. సన్నపు నార వస్త్రములు ధరించి ప్రతిదినము బహుగా సుఖించుచున్నాడు. సుఖించడానికి ఆ రోజు ఏమున్నాయి? మన దగ్గర టీవీలు ఉన్నాయా? హెలికాప్టర్స్ ఉన్నాయా? రైళ్లు ఉన్నాయా? కార్లు ఉన్నాయా? విమానాలు ఉన్నాయా? అసలు కరెంటే లేదు ఆ రోజుల్లో. వానికన్నా ఎక్కువ సుఖంలో మనమే ఉన్నాం ఈ రోజు.
సెల్ ఫోన్లో అమెరికాలో మాట్లాడుతున్నాం మనం. ఆ రోజుల్లో ఈ సౌలత్ లేదు. కాబట్టి ధనవంతుని కన్నా ఎక్కువ సుఖంలో మనం ఉన్నప్పటికీ దేవుణ్ణి మర్చిపోతే ధనవంతుడున్న చోటికే మనం అందరం కూడా వెళ్ళిపోతాం. కాబట్టి ఆ వెళ్ళిపోక ముందే నమ్మి బాప్తిసం పొంది మనమందరం కూడా, బాప్తిసం లేని వారందరూ కూడా మీరందరూ మారు మనసు పొంది ఆ దేవుని మనసు తెలుసుకొని, దేవుని మనసు ఎలా తెలుసుకుంటాడు? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలలో చదివితే దేవుని మనసు ఏంటో మీకు తెలుస్తుంది. ఒక చేపలు పట్టేవాడు సముద్రంలో ఎక్కడ పడితే అక్కడ పడతాడు చేపలు? లేదు, వానికి తెలుసు ఎక్కడ వల వేస్తే చేపలు దొరుకుతాయో. కాబట్టి ప్రభు మనసు ఎరిగిన వాడు గొప్పవాడు. ఆ ప్రభు మనసు మీరు తెలుసుకోవాలంటే చాలా చక్కగా ఎదగాలి. రోమిలకు రాసిన పత్రిక చివరిగా అపొస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 11:34. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పేవాడెవడు. చూసారా, ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు అంటే ప్రభు మనస్సు తెలుసుకున్న వారెవరు? ఆయనకు ఆలోచన చెప్పేవారు ఎలా రీతిగా ఉండాలి తెలుసా? ఒక దావీదులా ఉండాలి, ఒక దానియేలులా ఉండాలి, ఒక యోబులా ఉండాలి. దేవుని మనసు తెలుసుకున్న వారందరూ కూడా గొప్ప గొప్ప భక్తులు, గొప్ప రాజ్యాలు వెళ్ళిండ్రు. వారు దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిండ్రు. మనకు పరలోకము రావాలి అంటే ప్రభువా ప్రభువా అని పిలిస్తే వచ్చే లోకము కాదు. అనుకుంటే అమెరికా వెళ్తాం, బయటికి మనం అనుకుంటే హైదరాబాద్ వెళ్ళలేము, అనుకుంటే ఒక అమెరికా వెళ్ళలేము. అమెరికాకు వెళ్ళాలంటే ఎన్నో డబ్బులు ఉండాలి, ఇక్కడ పని చేసి కూడబెట్టి అక్కడికి వెళ్ళాలి. అలాంటిది మనం భూమి నుంచి మరో లోకానికి వెళుతున్నాం, పరలోకానికి. ఆ పరలోకానికి వెళ్ళాలంటే యేసు రక్తం నీవు ఖచ్చితంగా అవసరము. మన పాపాలు, మన క్రియలు, మన శాపాలు ఇవన్నీ పోవాలంటే యేసు రక్తం మనందరినీ కూడా కడిగి నీతిమంతులుగా చేస్తుంది. ఆ దేవునికి ఉన్న లక్షణాలన్నీ కూడా యేసు ప్రభులో ఉన్నవి. పరిశుద్ధత, పాపం లేనివాడు, నిర్దోషి లేనివాడు, ఎలాంటి కలుషం లేనివాడు యేసుక్రీస్తు. కాబట్టి ఈరోజు ఎక్కువగా యేసుక్రీస్తుకు నమ్ముకున్న వారు, తెలుసుకున్న వారు ఎంతమంది అంటే 350 కోట్ల పైగా ఉన్నారు. కానీ తెలుసుకున్న వారు అతి కొద్ది మంది మాత్రమే. మనం అందరం కూడా తెలుసుకొని ఆ ప్రభు మనసు బైబుల్లో ఉంది, మనం చదువుకొని నేర్చుకొని ప్రతిదినం పాటించి బాప్తిసం లేని వారు బాప్తిసం తీసుకొని యేసు ప్రభులో మీరందరూ కూడా దేవుని పిల్లలు కావాలి. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. చూసారా, పాపులకు ఎట్టి పరిస్థితుల్లో చోటు లేదు. పాపులకు పరలోకంలో చోటు లేదు. కాబట్టి యేసుక్రీస్తు భూమిపైకి వచ్చి అమూల్యమైన రక్తాన్ని చిందించి పాపుల కొరకు ఇదిగో నీతిమంతులుగా చేసుకున్నాడు దేవుడు. ఈ లోకంలో నుండి మనం ఏది కూడా తీసుకొని వెళ్ళలేము, ఏది కూడా దాచిపెట్టి వెళ్ళిపోతాం. అది రాజుల సొమ్ము రాళ్ళపలైందంట. రాజుల సొమ్ము సంపాదించిన రాజుల సొమ్ము అంతా కూడా గవర్నమెంట్ పాలైపోయింది. వజ్రాలు కానీ, బంగారు కానీ, కోటలు కానీ.
నిజాం పరిపాలన ఎక్కడైపోయింది? ఇప్పుడు అది గవర్నమెంట్ పాలైపోయింది. కాబట్టి అన్ని కూడబెట్టి చనిపోతుంది అనుకో, మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేము. కాబట్టి దేవుని విషయంలో ఖర్చు పెట్టి, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఖర్చు పెట్టి, మన దగ్గర ఒక సేవకుడు ఉంటాడు, ఆ సేవకునికి మనం చూసుకోవాలి. మనకు ఆత్మీయంగా ఇంకా బలపరచాలి అంటే నాలాంటి వారిని ఎంతో మందిని పిలుస్తాడు. అలాంటి వారి కూడా మీకు అందరూ కూడా మంచి మాటలు తెలియజేస్తారు. కాబట్టి మనం అంతా కూడా ఒక సంఘం అంటే సంఘ నాయకుడు, సంఘ పెద్దలు అందరూ ఉంటారు, సంఘ డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి కూడా మనము దేవునికి ఇవ్వాలి, ఆ దేవుని పని జరిగించాలి, కొన్ని ఆత్మలైన దేవుని చెంతకు నడిపించాలి. అప్పుడే మనము దేవుని పిల్లలము, లేకపోతే కాలేము. కాబట్టి దేవుని మనసు తెలుసుకున్నారా, నమ్ముకున్నారా అంటే ఎక్కువ శాతము నమ్ముకున్న వారే ఉన్నారు. ఆ దేవుడు ఎవరో తెలుసుకున్న వారు లోకంలో లేరు. కాబట్టి మనమైతే తెలుసుకొని జీవిస్తున్న మనం అందరం కూడా అవసరాలకు కూడా నమ్మకుండా, మనము యథార్థంగా న్యాయంగా దేవుని యందు విశ్వాసం పెట్టి నమ్మినేడలా మన అక్కరలేమో మీరు అడగట ముందే మీకు ఇస్తానన్నాడు దేవుడు. కాబట్టి ఇంకా చెప్పవలసిన మాటలు అనేకములు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ చెప్తున్నానుకో మీరు వినలేరు. అందుకు చేసుకున్నప్పుడు చెప్తూ నేను చెప్పడానికి సాక్ష్యములు అనేకములు కలవు. భూలోకమైన సరిపోదు, కానీ మీరు ఇప్పుడు వాటిని సహింపరు. ఎంతవరకు చెప్పాలో అంతవరకు యేసుక్రీస్తు చెప్పిండు. నేను కూడా ఎంతవరకు మీకు చెప్పాలో అంతవరకు చెప్పి మీరు వెళ్ళ దేవుల్లో ఇంకా అభివృద్ధిలో పెరగాలని మా అయ్యగారికి ఎంతోగానో దేవుడు దీవించి ఆశ్రయించాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన మా అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ సార్. చక్కటి వర్తమానాన్ని అందించినటువంటి రాజయ్య గారికి మరొకసారి మా సంఘం తరపు నుంచి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. చక్కటి వర్తమానము మనకు అందించుతున్నారు. మన జీవితం ఎలాంటిది, ఇది చాలా మర్మముతో కూడినటువంటి విషయం. మన జీవితం ఎలాంటిది,